నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆదర్శం వెనుక. ఆదర్శం పేరుతో కట్నం లేకుండా పెళ్లి చేసుకొని పెళ్ళైన దగ్గర నుంచి కోడల్ని రాచి రంపాన పెడుతూ కోడలు పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి లక్షల డబ్బు వసూలు చేసిన భర్తకి, అత్తగారికి ఆ కోడలు ఎలాంటి గుణపాఠం చెప్పిందో ఈ కథలో మనం విందామండి. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. ఒక అమ్మాయి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి అద్దం ముందు కూర్చొని తన స్నేహితులతో కబుర్లు చెప్తోంది. ఎంత అదృష్టవంతురాలివే నువ్వు! ఆదర్శవంతుల కుటుంబానికి కోడలుగా వెళుతున్నావు. మీ అత్తింటి వాళ్ళు కట్నం కూడా తీసుకోలేదు. ఎంత మంచివారు! అందరికీ నీ అదృష్టం ఉంటుందా అంటున్న స్నేహితుల వైపు గర్వంగా చూసింది స్వాతి. ఇంతలో పూజారి పెళ్లి కుమార్తెను తీసుకురండి అన్న పిలుపుతో పెళ్లి కార్యక్రమం మొదలైంది. స్వాతి ఇంజనీరింగ్ చదువుకుంది. స్వాతి తల్లిదండ్రులని ఒక మధ్యతరగతి కుటుంబం. స్వాతి చదువు పూర్తయిన వెంటనే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కాలేజీలో చదువుతున్నప్పుడు స్వాతి తన సీనియర్ అరుణ్ అనే అబ్బాయిని ఇష్టపడింది. అదే విషయం తల్లిదండ్రులతో చెప్పింది. అరుణ్ కూడా తన తల్లిదండ్రులను ఒప్పించాడు. అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి చూపులకు వచ్చారు. అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చడం, అమ్మాయి అబ్బాయి కుటుంబానికి నచ్చడం జరిగిపోయాయి. కట్న కానుకల విషయం మాట్లాడుకునేటప్పుడు అరుణ్ తండ్రి వెంకట్రావు గారు అన్నారు, మాకు కట్నం ఏమీ వద్దు. మా అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మాది ఆదర్శవంతమైన కుటుంబం. కట్నానికి మేమంతా వ్యతిరేకులం. మా అబ్బాయి కాళ్ళు కడిగి మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి, మా కూతుర్లా చూసుకుంటాం అన్నారు వెంకట్రావు గారు. అవునవును అన్నయ్య గారు, మాకు కట్న కానుకలు ఏమీ వద్దు. మీ అమ్మాయి స్వాతి బంగారం బొమ్మలా ఉంది. తానే మాకు కోట్ల కట్నంతో సమానం అన్నారు అరుణ్ వాళ్ళ అమ్మగారు. ఆ మాటలకి స్వాతి తల్లిదండ్రులు పొంగిపోయారు. నిజంగా ఎంత ఆదర్శవంతమైన కుటుంబం! ఈ రోజుల్లో కూడా కట్నం వద్దు అనే వాళ్ళు ఉండడం ఎంతో ఆశ్చర్యపోవాల్సిన విషయం. అలాంటి గొప్ప మనుషులున్న కుటుంబంలోకి స్వాతి కోడలుగా వెళ్ళబోతుందని స్వాతి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అనుకున్నట్టుగానే పెళ్లి జరిగిపోయి స్వాతి అత్తవారింట్లో అడుగుపెట్టింది. అది ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న చిన్న గదులు. స్వాతి అరుణ్ గృహప్రవేశం అయ్యాక, సత్యనారాయణ వ్రతం కూడా ముగిశాక స్వాతి తల్లిదండ్రులు స్వాతిని, అల్లుణ్ణి తమ ఇంటికి తీసుకెళ్లారు. 3 రోజుల తర్వాత అరుణ్ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. మంచి రోజు చూసి స్వాతిని తీసుకెళ్తామని చెప్పి వారం గడిచినా స్వాతి అత్తవారి నుంచి ఎలాంటి కబురు రాలేదు. స్వాతి తల్లిదండ్రులు కంగారు పడసాగారు. తల్లిదండ్రులు కంగారు పడ్డం చూసిన స్వాతి అరుణ్కి ఫోన్ చేసింది. అరుణ్ ఈ విషయం గురించి తన తల్లితో మాట్లాడాడు. అరుణ్ మాటలకు అనసూయమ్మ, నీకన్నింటికీ తొందరే, నువ్వు తొందరపడకురా. ఆదర్శం పేరుతో కట్నం తీసుకోకుండా నీ పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నీ పెళ్ళాన్ని కాపురానికి తీసుకొస్తే మనకి 1 రూపాయి కూడా లాభం ఉండదు. మీ మామగారికి ఊర్లో సొంతిల్లుంది, 2 ఎకరాల పొలం ఉంది. స్వాతి నాన్నగారు వచ్చే ఏడాది రిటైర్ అవుతారు. మనం వాళ్ళ నుంచి డబ్బులు లాగడానికి ఇదే మంచి సమయం. నువ్వు స్వాతితో మాట్లాడకు. ఇక్కడి నుంచి కథ నేను నడిపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు అంది అనసూయమ్మ. స్వాతి అత్తింటి వాళ్ల నుంచి ఎలాంటి కబురు రాకపోవటంతో స్వాతి తల్లిదండ్రులు కంగారు పడిపోసాగారు. స్వాతి తల్లిదండ్రులు అరుణ్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేశారు. వదిన గారు, అమ్మాయిని కాపురానికి ఎప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మంచి రోజు చూసి చెప్తే మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం అని స్వాతి తల్లి అనసూయమ్మని అడిగింది. స్వాతిని ఇప్పుడే కాపురానికి తీసుకురావద్దనుకుంటున్నామండి, కొంతకాలం ఆగుదాం అనుకుంటున్నాం అనడంతో అవాక్కయ్యారు స్వాతి తల్లిదండ్రులు. అనసూయమ్మ లౌక్యంగా, మరేం లేదన్నయ్య గారు, మా ఇల్లు చాలా చిన్నగా ఉంది. ఈ ఇంట్లో ఇప్పుడు అందరం కలిసి ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ డబ్బు సరిపోవడం లేదు. అందుకని కొత్త ఇల్లు కొనుక్కున్నాక స్వాతిని కాపురానికి తీసుకురావాలి అని అనుకుంటున్నాం. ఒక 5-6 నెలలు ఆగితే
ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేసుకొని ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాం అన్నారు అనసూయమ్మ గారు. అయ్యో, ఇల్లు కోసం పెళ్ళైన పిల్లల్ని విడిగా ఉంచడం ఎందుకండి? నా కూతురు సంతోషం కోసమే కదా మీరు కొత్తిల్లు కొనాలి అనుకుంటున్నారు. ఆ తగ్గిన డబ్బులు నేనే ఎలాగోలా సర్దుతానండి అన్నారు స్వాతి తండ్రి. అయ్యో వద్దండి, మీ దగ్గర డబ్బు తీసుకోవడం మర్యాద కాదు అన్నారు అనసూయమ్మ గారు. స్వాతి తండ్రి పదే పదే అడగటంతో అనసూయమ్మ గారు ఒప్పుకున్నారు. ఇల్లు కొనడానికి 4-5 లక్షలు ఏమన్నా తక్కువ పడిందేమో అనుకున్నాడు స్వాతి తండ్రి. కానీ అనసూయమ్మ గారు 50 లక్షలు కావాలని చెప్పగానే కంగు తిన్నారు. ఒప్పుకున్నాక తప్పదు కదా. రాఘవయ్య, జానకమ్మ గార్లకి స్వాతి ఒక్కగానొక్క కూతురు సంతోషమే కదా తమకి కావాల్సింది అనుకుని ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేస్తే 30 లక్షలు వచ్చాయి. మిగతా 20 లక్షలు రిటైర్ అయ్యాక వచ్చే పిఎఫ్ డబ్బులతో తీర్చేయొచ్చు కదా అనుకుని అప్పు చేశారు. మొత్తం 50 లక్షలు అనసూయమ్మ గారికి ఇచ్చారు. అనసూయమ్మ గారు 50 లక్షలతో ఒక మంచి అపార్ట్మెంట్ కొన్నారు. ఆ అపార్ట్మెంట్ గృహప్రవేశం రోజునే స్వాతిని కూడా కాపురానికి తీసుకెళ్లారు. స్వాతితో పాటు రాఘవయ్య గారు, జానకమ్మ గారు కూడా గృహప్రవేశానికి వెళ్లారు. గృహప్రవేశ కార్యక్రమం పూర్తయిన వెంటనే అనసూయమ్మ గారు రాఘవయ్య గారితో, అన్నయ్య గారు, స్వాతిని కాపురానికి పంపిస్తున్నారు కదా, ఒక ఏసీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, టీవీ, ఇంకా ఒక కారు కొనిస్తే బాగుంటుంది. మీ అమ్మాయికే కదా అని దీర్ఘాలు తీస్తూ అడిగారు. అనసూయమ్మ గారి కోరికల లిస్టు వినగానే జానకమ్మ గారు, రాఘవయ్య గారు హతాశులయ్యారు. జానకమ్మ గారు భర్తతో, ఏమిటండి ఇది, వాళ్ళ ఆశకు హద్దంటూ ఉండదా? ఇప్పటికే మన స్తోమతకు మించి చేశాం. పెళ్లికి ముందు పెద్ద ఆదర్శవంతుల్లాగా కట్నం వద్దన్నారు. ఇప్పుడేమో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. ముందే మాకింత కట్నం కావాలని చెప్తే మనం ఇవ్వగలమో లేదో ఆలోచించుకొని సంబంధం ఖాయం చేసుకునే వాళ్ళం. ఏంటండి ఇది, ఇప్పుడు ఏం చేయాలి? పొలం అమ్మేశాం, 20 లక్షలు అప్పు కూడా చేశాం. ఇప్పుడు కారు, సామాన్లంటే మరో 10 లక్షలైనా కావాలి. ఏం చేద్దామండి అని రాఘవయ్య గారిని అడిగారు జానకమ్మ గారు. రాఘవయ్య గారు బాగా ఆలోచించి, ఇప్పుడు మనం ఏమీ చేయలేం జానకి, వాళ్ళు అడిగినవి ఇవ్వడం తప్ప. ఒకవేళ మనం ఇవ్వకపోతే మన అమ్మాయి స్వాతిని ఇబ్బంది పడతారేమో. 10 లక్షలు అప్పు చేసైనా సరే వాళ్ళు అడిగినవి ఇచ్చేస్తే మన స్వాతి సుఖపడుతుంది అనుకొని 10 లక్షలు అప్పు చేసి కారు, ఫ్రిడ్జు, ఏసీ, వాషింగ్ మిషను అన్నీ కొనిచ్చారు రాఘవయ్య గారు. స్వాతి కాపురానికి వచ్చిన వెంటనే అనసూయమ్మ పని మనిషిని మాన్పించేసింది. ఇంటి పని, వంట పని స్వాతికి అప్పచెప్పింది. ఉదయం లేచింది మొదలు రాత్రి 11 గంటల వరకు విరామం లేకుండా పనిచేయవలసి వచ్చేది. అత్తగారు ఏ క్షణంలో ఏ పని చెప్పినా వెంటనే చేయడానికి చూసేది స్వాతి. ఆ కుటుంబం కోసం అంత కష్టపడుతున్నా కొంచెమైనా సానుభూతి చూపించేవారు కాదు. కనీసం భర్త కూడా సపోర్ట్ చేసేవాడు కాదు. స్వాతి ఎదురు తిరిగితే తన తల్లిదండ్రుల పరువు పోతుందని, అత్తగారు తల్లిదండ్రుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుందని మౌనంగా ఊరుకునేది. స్వాతి సరిగ్గా పనులు చేయడం లేదని మాటి మాటికి స్వాతి మీద అరవడం. స్వాతి ఏమైనా ఎదురు సమాధానం చెప్తే, ఇదే నేర్పారా మీ పుట్టింటి వాళ్ళు? మంచి మర్యాద లేకుండా అత్తగారికి ఎదురు చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావు? మా అబ్బాయి ప్రేమించాడని కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాం, లేదంటే కోటీశ్వర్ల సంబంధాలు, కోట్లల్లో కట్నం ఇస్తామంటూ మా చుట్టూ తిరిగారు తెలుసా? ఈ ముష్టి సంబంధం చేసుకోవాల్సి వచ్చింది అంటూ సూటిపోటి మాటలంటూ ఉండేది స్వాతిని అనసూయమ్మ. స్వాతి అన్నీ మౌనంగా భరించసాగింది. ఒక 1 రోజుల తర్వాత స్వాతి ఆడపడుచు ఇంటికొచ్చింది. స్వాతికి పెళ్లిలో తల్లిదండ్రులు చేయించిన కాసుల పేరు చూసి, వదినా, ఈ కాసుల పేరు చాలా బాగుంది. మీ పెళ్లిలో ఆడపడుచు కట్నం ఇస్తే ఇలాంటిదే చేయించుకుందామని ఎంతో ఆశపడ్డాను. కానీ మా అమ్మా నాన్నలు కట్నం వద్దన్నారని మీరు ఆడపడుచు కట్నం కూడా ఎగ్గొట్టేశారు అంటూ ఈ కాసుల పేరు నాకు ఇచ్చేసే వదినా అని అడిగింది. అంతలో అనసూయమ్మ మధ్యలో దూరిపోతూ, దానికి అంతలా అడగాలా? నీకేం నచ్చితే అవి తీసుకో అని చెప్పేసింది.
ఆడపడుచుకి పుట్టింట్లో ఏ వస్తువు మీదైనా మొదటి హక్కు ఉంటుంది. నువ్వు అంతలా అడగాల్సిన పని లేదు అంటూ కూతురికి వత్తాసు పలికింది. కావాలంటే మీ వదినకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇంకోటి చేయించిస్తారులే. ఏం స్వాతి, మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఇంకొక కాసుల పేరు కొనివ్వమని అడుగు అంది అనసూయమ్మ. స్వాతి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. అరుణుకు కూడా తల్లి మాటంటే వేదవాక్కు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ స్వాతిని అస్సలు సపోర్ట్ చేసేవాడు కాదు. స్వాతి ఏమన్నా చెప్పాలనుకున్నా విసుక్కునేవాడు. ఇంకా స్వాతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేది. భర్తే విలువివ్వనప్పుడు ఇంట్లో వాళ్ళు విలువ ఎలా ఇస్తారు? అందరూ తన్ని తక్కువ చేసి చూడడం మొదలుపెట్టారు. స్వాతిని పనిచేసే మనిషిగా తప్ప ఆ ఇంటి కోడలుగా చూడడం ఎప్పుడో మానేశారు. అయినా అన్నీ భరిస్తూ పని చేసుకుంటూ పోతున్నా చేసే ప్రతి పనికి వంకలు పెట్టడం, మాటి మాటికి పుట్టింటి వాళ్ళని మధ్యలోకి లాగి మీ పుట్టింట్లో అలా చేస్తారేమో, మా ఇంట్లో ఇలా కాదు, ఇది ఇలానే చెయ్యాలి, మీ పుట్టింటి పద్ధతులన్నీ వదిలేయి మా ఇంటి పద్ధతులు నేర్చుకో అంటూ మాట్లాడుతూ ఉంటే స్వాతికి ఒళ్ళు మండడం మొదలైంది. ఇదిలా ఉండగా మొదటి సంక్రాంతి పండక్కి స్వాతిని అరుణ్ణి తమ ఇంటికి తీసుకువెళ్ళడానికి రాఘవయ్య గారు వచ్చారు. అనసూయమ్మ గారితో, చెల్లెమ్మ, అమ్మాయిని అల్లుణ్ణి తొలి పండగ కదా మా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పారు. అయ్యో దాందే ఉంది అన్నయ్య గారు, తీసుకెళ్ళండి. ఇంతకీ మొదటి పండక్కి అల్లుడికి ఏం బహుమతిస్తారు? అమ్మాయికి ఎంత బంగారం పెడతారు అని అడిగింది. ఈ మాటలు విన్న రాఘవయ్య గారికి నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలో తెలియక, ఇంక నేను వెళతానమ్మా, అమ్మాయిని అల్లుణ్ణి 2 రోజుల ముందే పండక్కి పంపించండి అని చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు. తండ్రలా నిస్సహాయంగా వెళ్ళిపోవడం చూసిన స్వాతి మనసు బగబగా మండిపోయింది. ఏంటత్తయ్య గారు, ఇంకా మా పుట్టింటి వాళ్ళని పీకు తినాలనే చూస్తున్నారు. ఇప్పటికే మా నాన్న మనం ఉంటున్న ఈ అపార్ట్మెంట్ కోసం పొలం అమ్మేశాడు, ఊర్లో అప్పులు చేశాడు. ఆ అప్పులకి రిటైర్మెంట్ డబ్బులు కూడా సరిపోయేలా లేవు. కట్నం తీసుకోము అంటూనే మా తల్లిదండ్రులను అప్పుల పాలు చేసేశారు. 50 లక్షలు ఇంటి కోసం తీసుకున్నారు. 10 లక్షలు కారని సామాన్లని వసూలు చేశారు. బంగారము తీసుకున్నారు. ఇంకెందుకు ఈ ఆదర్శం కబుర్లు? పైకి పెద్ద ఆదర్శవంతుల్లా బిల్డప్ ఇస్తూ మా తల్లిదండ్రులను ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీకు అర్థమవుతుందా అంటూ ఎదురు తిరిగింది. ఆ మాటలకు స్వాతి చెంప చెల్లుమనిపించింది అనసూయమ్మ. స్వాతి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. అనసూయమ్మ కోపంతో ఊగిపోయింది. స్వాతిని అరుణ్ణి స్వాతి వాళ్ళ పుట్టింటికి పంపించలేదు పండక్కి. రాఘవయ్య గారు జానకమ్మ గారు ఎంతగానో బాధపడ్డారు. ఒకరోజు అరుణ్ ఆఫీస్ నుంచి ముభావంగా ఇంటికొచ్చాడు. తన ఉద్యోగం పోయిందని చెప్పాడు. ఇంకా అంతే, అనసూయమ్మ ఉగ్రతాండవం ఎత్తేసింది. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మాకు దరిద్రం పట్టుకుంది. నిక్షేపంగా ఉన్న మీ మామగారిని పొట్టన పెట్టుకున్నావు. ఇప్పుడు మా కొడుకు ఉద్యోగం కూడా పోయింది అని స్వాతిని నానా మాటలు అంది. స్వాతి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుంది. వెనకాలే అరుణ్ ఓదారుస్తున్నట్టుగా వెళ్ళి స్వాతిని ఓదార్చడం మొదలుపెట్టాడు. అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు స్వాతి, ఉద్యోగం పోతే పోయింది. మా ఫ్రెండు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. పార్ట్నర్షిప్కి 50 లక్షలు కట్టమంటున్నాడు. ఓ 25 లక్షలు ఎలాగోలా నేను అరేంజ్ చేసుకుంటాను. ఇంకో 25 లక్షలు మీ నాన్న నిమ్మని అడుగుదాం అన్నాడు. అరుణ్ మాటలకి స్వాతి చివ్వున తలెత్తి చూసింది. మా అమ్మా నాన్నల పరిస్థితి మొత్తం మీకు తెలుసు. మన పెళ్లి కోసమే వాళ్ళ అప్పుల పాలైపోయారు. ఇంకా ఏముందని వాళ్ళని ఇవ్వమని అడగడానికి? పొలం అమ్మేశారు. రిటైర్మెంట్ డబ్బులు కూడా అప్పులు కట్టడానికి కూడా సరిపోలేదు. ఇంకెక్కడి నుంచి తెచ్చిస్తారు? మీరు బిజినెస్ చేయాలంటే డబ్బులు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ మా అమ్మా నాన్నలను అడగడం సరికాదు. వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంది స్వాతి. మీ అమ్మా నాన్న ఉంటున్న ఇల్లుంది కదా, అది అమ్మేసి మనకు డబ్బులు ఇవ్వమని చెప్పు. ఆ మాటకి స్వాతి కోపం నశాలానికి అంటింది. ఈ వయసులో ఇల్లు కూడా లేకుండా అమ్మా నాన్నల్ని రోడ్డున పడేయాలా? వాళ్ళిద్దరూ ఎక్కడుంటారు? ఇల్లు కూడా అమ్మేస్తే అంది.
రేపో మాపో పోయే ముసలాళ్ళు, వాళ్ళకు సొంత ఇల్లు అవసరమా? ఏదో ఒక అద్దింట్లో ఉంటారులే. నాకు మాత్రం ఈ డబ్బు ఖచ్చితంగా కావాలి. ఆ ఇల్లు అమ్మేస్తే బాగానే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వమని చెప్పు, లేకపోతే నువ్వు జీవితాంతం పుట్టింట్లో పడుండాల్సి వస్తుంది అని బెదిరించాడు అరుణ్. మీరు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం ఇక మా నాన్నను డబ్బులు అడగను అని గట్టిగా మాట్లాడటంతో ఈ మాటలన్నీ వింటున్న అనసూయమ్మ వచ్చి, దీనికి నోరు బాగా లేస్తుందిరా ఈ మధ్య అని నోటికొచ్చినట్టు మాట్లాడింది. అప్పటికే విచక్షణ కోల్పోయిన అరుణ్ స్వాతిని బాగా కొట్టాడు. అనసూయమ్మ స్వాతిని జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్ళింది. బయటకు తోసి తలుపేసేసింది. చాలాసేపు స్వాతి ఏడుస్తూ అక్కడే కూర్చుంది. కానీ స్వాతికి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాలని అనిపించలేదు. తనని పరిస్థితుల్లో చూసిన తల్లిదండ్రులు తట్టుకోలేరని, బాధపడతారని ఆగిపోయింది. కాసేపటికి అత్తగారే తలుపు తీస్తారు అన్న ఆశతో అలాగే గుమ్మం ముందు కూర్చుంది. రాత్రైపోయింది. ఎవ్వరూ స్వాతి గురించి పట్టించుకోలేదు. స్వాతికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు గనక తన పుట్టింటికి వెళితే తల్లిదండ్రులు తన బాధ చూడలేక ఒన్నిళ్ళు అమ్మేసి అప్పులు చేసి తనకు డబ్బులు ఇస్తారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచించసాగింది. రాత్రంతా అలాగే చలిలో బయటే కూర్చుంది. కనీసం భర్త కూడా తలుపు తీసి చూడలేదు. స్వాతికి ఏడుపు తన్నుకొచ్చింది. ఇలాంటి వాళ్ళ కోసమా ఇన్ని రోజులు ఇంటెడు చాకరీ చేశాను. ప్రేమిస్తున్నానని అరుణ్ కబుర్లు చెప్తే ఎంత మోసపోయాను. నన్ను, నా తల్లిదండ్రులని వీళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్లకు కావాల్సింది కోడలు కాదు, పని మనిషి. నా భర్తకు కావాల్సింది ప్రేమ పంచే భార్య కాదు, శారీరక అవసరాలు తీర్చే ఆడది. ఇలాంటి ఇల్లును నా ఇల్లు అనుకుని ఇన్నాళ్ళు చాకరీ చేశాను. అందరూ నా వాళ్ళు అనుకుని సేవలు చేశాను. ఇంకా వీళ్ళ దుర్మార్గాలను సహించేది లేదు అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిందానిలా లేచింది. ఉదయాన్నే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. కాసేపటికి కాలింగ్ బెల్ శబ్దానికి కోడలే కాలింగ్ బెల్ కొడుతుందేమో అని అరుణ్ గాని అనసూయమ్మ గాని తలుపు తీయలేదు. కాలింగ్ బెల్ పదే పదే అదే పనిగా మోగుతూనే ఉండటంతో అనసూయమ్మ డోర్ ఓపెన్ చేసి, ఒసే ముదనష్టపు దానా, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకలా గోల చేస్తున్నావు అంటూ తలెత్తి చూసేసరికి ఎదురుగా పోలీసులు కనిపించారు. గుమ్మం ముందు నిలబడ్డ పోలీసులను చూడగానే అనసూయమ్మ నిలువెల్లా వణికిపోయింది. ఇక్కడ అనసూయమ్మ గారు ఎవరండి? అరుణ్ ఎవరు అని అడిగారు ఇన్స్పెక్టర్ గారు. స్వాతి మీకేమవుతుంది అని అడగగానే, స్వాతి మా కోడలండి అంది అనసూయమ్మ. ఇంట్లోనే ఉందా? ఒకసారి పిలవండి అని ఇన్స్పెక్టర్ గారు అడగగానే అనసూయమ్మ తడుముకోకుండా, మా కోడలు పుట్టింటికి వెళ్ళిందండి అని అబద్ధం చెప్పేసింది. ఓహో, పుట్టింటికి వెళ్ళిందా? మీ కొడుకును కూడా పిలవండి. మీ కొడుక్కి మీకు అత్తగారి మర్యాదలు రుచి చూపిస్తాం అన్నారు. ఆ మాటలకు అయోమయంగా అనసూయమ్మ వాళ్ళ వైపు చూసింది. మీ కోడలు స్వాతి మీరు తన్ని డబ్బు కోసం వేధిస్తున్నారని, కొడుతున్నారని కంప్లైంట్ ఇచ్చింది అనగానే వెంటనే అనసూయమ్మ, ఇన్స్పెక్టర్ గారు, మా కోడలేదో తెలియక కంప్లైంట్ ఇచ్చిందండి, దయచేసి మీరు వెళ్ళిపోండి అంది. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు, మీ కోడలు మీ మీద, మీ కొడుకు మీద గృహహింస కేసు ఫైల్ చేసింది. మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది, బయలుదేరండి అన్నారు. ఆ మాటలు వినగానే అనసూయమ్మకి గుండాగినంత పని అయింది. స్వాతి ఇప్పుడు స్టేషన్లోనే ఉంది, మీరు మాతో పాటు రండి అని జీపెక్కించుకొని అనసూయమ్మని అరుణ్ని స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్లో కోడల్ని చూడగానే అనసూయమ్మ గబగబా వెళ్ళి స్వాతి చేతులు పట్టుకొని, ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలకి ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మన కుటుంబం పరువు రోడ్డు మీదకెక్కిస్తే ఎలాగమ్మా? మమ్మల్ని క్షమించు, తప్పైపోయింది, ఇక నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం, కేసు వాపస్ తీసుకో అంటూ బతిమాలింది. అరుణ్ కూడా స్వాతి చేతులు పట్టుకొని క్షమించమని అడిగాడు. స్వాతి వెంటనే ముఖం తిప్పుకుంది. రాత్రంతా నన్ను బయటకు తోసి తలుపులేసినప్పుడు పాపం అని మీకు అనిపించలేదా? నా తల్లిదండ్రుల్ని డబ్బు కోసం పీడించుకు తిన్నప్పుడు ఈ పరువు ప్రతిష్టలు గుర్తుకు రాలేదా? నేను కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు.
నా తల్లిదండ్రుల నుంచి మీరు వసూలు చేసిన ప్రతి రూపాయి తిరిగిచ్చే వరకు ఈ జైల్లోనే పడుండండి. ఇక మీలాంటి రాక్షసులతో నాకు సంబంధం లేదు. కోడల్ని పని మనిషిలా, భార్యని అవసరాలు తీర్చే వస్తువులా చూసే మీలాంటి వారితో నేను ఇక కలిసి ఉండాలని అనుకోవడం లేదు అని చెప్పి స్వాతి వెళ్ళిపోయింది. అనసూయమ్మకి, అరుణ్కి వారు చేసిన తప్పులన్నింటికీ శిక్ష పడింది. స్వాతి తల్లిదండ్రుల నుంచి అనసూయమ్మ గారు వసూలు చేసిన డబ్బంతా తిరిగి ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. స్వాతి అత్తిల్లు అనే బందికానా నుంచి విడుదలై తల్లిదండ్రులతో ఆనందంగా ఉండసాగింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.